ఒకటవ అధ్యాయం కంటిన్యూషన్ అండి. బంధువధ మహాపాపమని వేరొక ధర్మశాస్త్రమందు చెప్పబడినది. అర్జునుడు తనకు అనుకూలంగా లేనందున మనస్మృతిని త్రోసి రాజు చేసే అన్య ప్రమాణము ఆశ్రయించుచున్నాడు. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. కనుక కృష్ణ, దగ్గర బంధువులకు ధార్తరాష్ట్రులను చంపుట యుక్తము కాదు. మన వారిని చేతులారా చంపి ఎట్లు సుఖింపగలము? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహన చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యతి జనార్దన. కులనాశనము, మిత్రద్రోహము ప్రాయశ్చితం లేని మహాపాపము అని విందుము. అట్టి పాపాచరణకు మనం ఎట్లు గడుంగుదము? దుర్యోధనుడు అందు కొడంబదేరునని ఎందునేమో. వారు దురాశాపరులై కలుషితాంకారుణులై గుణదోషములను గానరు, యుక్తాయుక్తములను ఎరుంగరు. మనము వారి కంటే వివేకులము కదా. వంశనాశమును వలన గలుగు దోషమును ఎరుగుము. మూడుల వలె ప్రవర్తించుట ఉచితమా? అట్టి పాపాచరణం నుండి తెలిసి విముఖులను కాగలమా? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్మం అధోర్మోభిభవత్యుత. కులము నశింపుట అనాది సిద్ధముగా వచ్చు. కులధర్మము అన్నియు నశింపును. ధర్మము నశింపగా అధర్మము ప్రబలును. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః శ్రీయుదుష్టాసు వాష్టేయ జాయతే వర్ణసంకరః. అధర్మ ప్రాబల్యము వలన కులస్త్రీలు చెడుదురు, అందువలన వర్ణసంకరం ఏర్పడును. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. వర్ణసాంకర్యము వలన కులము వారికిని కులఘాతకులను కూడా నరకప్రాప్తి తప్పదు. ఇంతియే కాక మృత్యువై పితృలోకమందున్న వంశీయులు కూడా త్రిలోకధరులు పిండ ప్రధానము లేక అధోగతి పాలగురు. ధర్మము చెడి అధర్మము ప్రబలినప్పుడు సంకరులైన కులము వారు శ్రాద్ధకర్మములను శ్రద్ధ లేక వాటిని విడువవచ్చును, లేదా ఆచరించినను సంకరుల అర్చన పితృదేవతలకు ముట్టక పోవుట కానీ తృప్తికరము లేకుండుట కానీ కావచ్చును. వారి ఫలితముగా వారధోగతి పాలగును. దోషైరైత్నైః కులఘ్నానాం వర్ణసంకరకారకాహైకి ఉచ్ఛాద్యంతే జాతిధర్మాః కులధర్మచ్చ శాశ్వతాః. ఉచ్ఛన్నకులధర్మాణాం మనుష్యానాం జనార్దన నరకే నియతం సాసః భవతీత్యనుశుశ్రుమా. ఇట్లు వర్ణసంకర కారకులకు కులఘ్నుల మహాపాపములచే శాశ్వతమగు కులధర్మములు జాతి ధర్మములు అడుగంటును. ధర్మహాని వలన మనుష్యులకు అశాశ్వతమగు నరకలోప ప్రాప్తి సిద్ధించునని విందుము. పూర్వము వర్ణసంకరము మహాదోషముగా పరిగణించబడుచుండెను. వర్ణ వ్యవస్థ మోక్షప్రాప్తిని పరమార్థ లక్ష్యము సాధించుట ఏర్పడిన సంఘ వ్యవస్థ. ఆధ్యాత్మిక దృష్టి పోయి ఐహిక సుఖమే జీవిత లక్ష్యముగా ఏర్పడిన నేడున అర్జునుని విచారము హాస్యాస్పదంగా దోచవచ్చును. సాంకర్యమునకు కామవాస ఆ ప్రాబల్యమే మూలము. కామమే మోక్ష ప్రాప్తి హేతువగు జ్ఞానమునకు ప్రబల శత్రువు. ఆధ్యాత్మిక దృష్ట్యా సాంకర్యం గర్హ్యము. శారీరక దృష్ట్యా వర్ణసంకరమే గాక
జాతి సాంకర్యము కూడా ఉత్తమోత్తమని వాదించు అధికులను కూడా చిత్రమేమో గాని పందెపు గుర్రములను వేటకుక్కలను సాంకర్యము నెందుట నొల్లరట. మానవ జాతికి అశ్వసునకములు అంతటి పారిశుద్ధ్యము పనికిరాదేమో. అహోభత మహచ్చాపం కర్తుం వ్యవస్థితామవయుం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యది మామ ప్రతీకారం అసస్రం శస్త్రపాణయః ధాతరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అహో కృష్ణ, రాజసుకుములందరి కాంక్షతే బంధువులందరినీ చంపుట కుద్యుక్షులమై ఎంతటి మహాపాపమున కొడగట్టి ఊనితిమి. అయినను మించినది లేదు. తెలివి తెచ్చుకొంటిని. ఇదే నా నిశ్చయము. నేను శస్త్రములను చేయుచున్నాను. నిరాధరుడై నన్ను సాయుధులకు కౌరవులను చంపినను సరే వారిని చంపుట కన్నా వారిచే చచ్చుట మేలు. సంజయ ఉవాచ ఏవ ముక్తార్జున సంఖ్యే రథోపస్థావుపావిశత్ విసృజ్య సరసరం చాపం శోకసంవిఘ్నమానసః. సంజయుడనెను. అర్జునుడిట్లు పలికి దుఃఖాక్రాంతుడై చేతి ధనుర్బాణములు వదిలి రణరంగమున రథముపై చతికిలబడెను.